పరమవీర చక్ర భారతదేశ రక్షణార్థం యుద్ధంలో అనిర్వచనీయమైన ధైర్యాన్ని, సాహసాన్ని, త్యాగాన్ని ప్రదర్శించిన సైనికులను భారత ప్రభుత్వం సత్కరించే సర్వోన్నత పురస్కారం పరమవీర చక్ర. మనలో చాలామంది ఈ పరమవీర చక్ర అన్న గౌరవ పురస్కారం గురించి విన్నప్పటికీ అసలు ఈ పరమవీర చక్ర యొక్క ఆకృతి, డిజైన్ ఎందుకు ఈ విధంగా చేయబడింది, అసలు ఈ పరమవీర చక్ర యొక్క అర్థం ఏంటి అన్న విషయం మాత్రం మనలో చాలా కొద్ది మందికే తెలుసు. ఈ పరమవీర చక్ర గురించి అందరికీ సులభంగా అర్థం అవ్వాలని మా ఈ చిన్న ప్రయత్నం. ముందుగా మనం పరమవీర చక్ర యొక్క ఆకృతి గురించి తెలుసుకుందాం. భారతీయ నౌకాదళం యొక్క వెబ్సైట్లో కనుక మనం ఈ పరమవీర చక్ర యొక్క డిజైన్ గురించి చదివితే ఈ విధంగా రాసుంది: ద డిజైన్ ఆఫ్ ద పరమవీర చక్ర, circular in shape, made of bronze, 1 3/8 inches in diameter, and on obverse 4 replicas of Indra's Vajra with the state emblem embossed in the center. 4 replicas of Indra's Vajra. స్పష్టంగా ఇక్కడ ఇండియన్ నేవీ వెబ్సైట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే, పరమవీర చక్ర మీద 4 ఇంద్రాస్ వజ్ర, ఇంద్రదేవుని యొక్క వజ్రాయుధం 4 సార్లు చెక్కబడి ఉంది పరమవీర చక్ర మీద అని రాసి ఉంది. ఎందుకని ఇంద్రదేవుని వజ్రాయుధాన్ని మాత్రమే ఇక్కడ చెక్కడం జరిగింది? ఇది పరమవీర చక్రకు సంబంధించినంత వరకు అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న. పరమవీర చక్ర మనకు అర్థం కావాలంటే దదీచి మహర్షి జీవిత చరిత్ర మనకు అర్థం కావాలి. దదీచి మహర్షి బ్రహ్మమానస పుత్రుడైన కర్దమ ప్రజాపతి వంశంలో జన్మించిన ఒక గొప్ప యోగి. 4 వేదాలలోనూ అన్నిటికంటే పురాతనమైనటువంటి ఋగ్వేదంలో కూడా దదీచి మహర్షి యొక్క ప్రస్తావన చాలా విపులంగా ఉంది. దదీచి మహర్షి సరస్వతీ నదీ తీరాన జీవించేవారని, సరస్వతి నది పరివాహక ప్రాంతాల్లో ఆయన ఆశ్రమం ఉండేదని ఋగ్వేదం మరియు ఇతర పురాణాల ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే ప్రస్తుత పరిశోధనా పరిజ్ఞానానుసారం సరస్వతి నది కనీసం 20,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయిందని మనకు అర్థమవుతుంది. ఋగ్వేదంలో విశేషంగా సరస్వతీ నది యొక్క ప్రస్తావన, కొన్ని వందల వేల ఏళ్ల క్రితమే అంతరించిపోయిన సరస్వతీ నది యొక్క చరిత్ర, వీటన్నిటినీ పరిశీలిస్తే దదీచి మహర్షి ఏనాటి వారనేది మనకు ఒక చిన్న అవగాహన వచ్చే అవకాశం ఉంది. మన పురాణాల్లో ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధాలను వివరించే దేవాసుర సంగ్రామ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒకానొక సందర్భంలో వృత్తాసురుడు అనే ఒక రాక్షస రాజు ఈ ప్రపంచంలో ఉన్న అందరినీ అన్నింటినీ హింసిస్తున్న సందర్భాలవి. అలా జరుగుతున్న దేవాసుర యుద్ధంలో ఇంద్రుడు వృత్తాసురుడితో తలపడి యుద్ధం చేసి అత్యంత శక్తివంతుడైన వృత్తాసురుడి ముందు నిలువలేక ఓడిపోయిన ఇంద్రుడు వెనక్కి తిరుగుతాడు. ఇంద్రుడితో పాటు దేవగణాలన్నింటినీ కూడా ఎంతో సునాయాసంగా ఓడించి దేవతలను, ఈ సృష్టిలో ఉన్న అందరినీ అన్నింటినీ అధర్మాత్మకంగా హింసిస్తూ ఉంటాడు. వృత్తాసురుణ్ణి జయించి తిరిగి ధర్మ సంస్థాపన చేయాలని ఇంద్రుడు, దేవగణాలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించి శరణు కోరారు. అయితే శ్రీ మహావిష్ణువు వృత్తాసురుడు తన భక్తుడు అవడం చేత శ్రీ మహావిష్ణువు నేరుగా సంహరించలేనని, కానీ అధర్మాన ఉన్న వృత్తాసురుడు మరణించక తప్పదు కాబట్టి దేవతలను దదీచి మహర్షి శరణు కోరమని శ్రీ మహావిష్ణువు ఉపాయాన్ని చెప్తారు. దదీచి మహర్షి వేర్వేరు సందర్భాలలో శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుడి యొక్క ప్రసాదితంగా అపారమైన తపోశక్తి మరియు స్వచ్ఛంద మరణం వరంగా కలిగి ఉంటారు. ఆ విధంగా నైమిషారణ్యంలో తపస్సులో ఉన్నటువంటి దదీచి మహర్షి దగ్గరకు ఇంద్రుడు మరియు దేవగణాలు సహాయార్థం శరణు కోరి వచ్చి వృత్తాసురుని వధించడానికి దదీచి మహర్షి సహాయం కావాలని ప్రార్థిస్తారు. దదీచి మహర్షి తాను వృత్తాసుర వధలో ఇంద్రుడుకు, దేవగణాలకు ఏ విధంగా సహాయపడగలనని అడుగగా ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన ఉపాయాన్ని దదీచి మహర్షికి వివరిస్తాడు. దదీచి మహర్షి యొక్క వెన్నెముక మరియు అస్థికలతో తయారు చేయబడినటువంటి ఒక దివ్య ఆయుధం చేత మాత్రమే వృత్తాసురుణ్ణి సంహరించడం సంభవమని, అందుకని ఇంద్రుడు మరియు దేవగణాలు దదీచి మహర్షి యొక్క శరీర అస్థికలను, ఎముకలను తమకు అనుగ్రహించాలని ప్రార్థిస్తారు. పరోపకారార్థమిదం శరీరం అన్న దదీచి మహర్షి సంతోషంగా, స్వచ్ఛందంగా తన శరీరాన్ని భిక్షగా దేవతలకు, దేవగణాలకు దానం చేస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు అని శరీర త్యాగం చేసిన దదీచి మహర్షి యొక్క అస్థికలను విశ్వకర్మ అతి శక్తివంతమైన, భయంకరమైన ఒక ఆయుధంగా మలుస్తారు. అదే వజ్రాయుధం. శివకేశవానుగ్రహ శక్తి కలిగిన దదీచి మహర్షి యొక్క శరీరం నుంచి వెలువడిన ఈ వజ్రాయుధాన్ని ధరించి ఇంద్రుడు వృత్తాసుర వధకై యుద్ధానికి బయలుదేరుతాడు.
వృత్తాసురుడికి ఇంద్రుడికి జరిగిన యుద్ధంలో అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని నిలువలేక ఆ వజ్రాయుధ శక్తికి వృత్తాసురుడు మరణిస్తాడు. మన పురాణ ఇతిహాసాలలో ఉన్న అస్త్ర శస్త్రాలన్నిటిలో కల్లా అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధాలలో వజ్రాయుధం ఒకటి. అందుకు కారణం దదీచి మహర్షి యొక్క శక్తి. 10 మంది బాగుండాలని ప్రాణత్యాగం చేసిన వారిలో బహుశా మన పురాణ ఇతిహాసాలలో మొట్టమొదట ఉండే పేరు దదీచి మహర్షి. ఏ స్ఫూర్తితో అయితే దదీచి మహర్షి తన ప్రాణత్యాగం చేశారు, అదే స్ఫూర్తితో భారతదేశ రక్షణార్థం యుద్ధంలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తమ జీవితాలను భారతదేశ రక్షణార్థం అంకితం చేసినటువంటి సైనికులను దదీచి మహర్షి అస్థికలతో తయారు చేయబడినటువంటి ఇంద్రుడి వజ్రాయుధం చెక్కబడిన పరంబీర చక్రను అలంకరించడం జరుగుతుంది. అంతేకాకుండా 1988లో దదీచి మహర్షి పేరున ఒక పోస్టల్ స్టాంప్ కూడా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇంద్రుడి వజ్రాయుధం ఇక్కడ చూపించిన ఈ విధంగా ఉంటుంది అని పరంవీర చక్ర మీద మనం ఎలా చెక్కుతున్నాం, దేని ఆధారంగా చెక్కుతున్నాం, అది కూడా ఒకసారి చూద్దాం. ఇంద్రుడి వజ్రాయుధం యొక్క వివరణ మనకు వేదాల్లో పురాణాల్లో ఉన్నప్పటికీ చాలా సులువుగా మనకి అర్థమయ్యే విధంగా ఈ విగ్రహం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సుమారు 1200 సంవత్సరాల క్రితం చెక్కబడినటువంటి ఈ ఇంద్రుడి విగ్రహం ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం ద మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, న్యూయార్క్, USA, అమెరికాలో ఈ మ్యూజియంలో ఇది భద్రపరచబడి ఉంది. డిఫరెంట్ యాంగిల్స్ లో ఈ ఇంద్రుడి విగ్రహాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. 4 భుజాలతో పక్కన ఒక చిన్న ఏనుగు ఐరావతంతో ఉన్న ఈ ఇంద్రుడు కుడి చేతిలో ధరించిందే వజ్రాయుధం. చూడటానికి సుమారుగా ఒక చిన్న త్రిశూలంలా కనిపిస్తుంది. ఇది మనకు చాలా స్పష్టంగా పురాతన కాలంలో ఇంద్రుడి వజ్రాయుధం ఏ విధంగా పురాణ ఇతిహాసాల్లో చెప్పబడి ఉందో ఆ విధంగా తయారు చేయబడినటువంటి ఈ 1200 సంవత్సరాల ఈ పురాతన ఇంద్రుడి విగ్రహం ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ విగ్రహంలో ఉన్న ఇంద్రుడి వజ్రాయుధాన్ని పరంబీర చక్రతో పోలిచి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఏ విధంగా పరంబీర చక్ర యొక్క డిజైన్ ఈ రోజు ఇలా ఉంది అన్నది. మరొక పెద్ద దురదృష్టం ఏంటంటే భారతదేశ సంపద అయినటువంటి ఇటువంటి పురాతన విగ్రహాలు పాశ్చాత్య దేశ మ్యూజియంస్ లో ఈ రోజు మనం చూడవలసి వస్తుంది. అయితే మనకెలాగో మన చరిత్ర మీద మన పురాతన సంపద మీద శ్రద్ధ ఎలాగో లేదు కాబట్టి ఇవి మన దగ్గర ఉండడం కంటే వెస్ట్రన్ కంట్రీస్ మ్యూజియంస్ లో ఉండడం ఎంతో మేలు. ఋగ్వేదం మరియు ఇతర పురాణాల్లో చెప్పబడినటువంటి దదీచి మహర్షి జీవిత చరిత్ర అనుసారంగా రూపొందించబడిందే ఈ పరంబీర చక్ర. భారతదేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన ప్రతి సైనికుడు దదీచి మహర్షి యొక్క స్వరూపమే అని భారత ప్రభుత్వం సమర్పించే గౌరవ పురస్కారమే ఈ పరంబీర చక్ర. ఇది పరంబీర చక్ర యొక్క వైదిక చరిత్ర. కేవలం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులే కాకుండా సైన్యం దగ్గర నుంచి మొదలుకొని పోలీసు సిబ్బంది వరకు 10 మంది బాగుండాలని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కర్తవ్యాన్ని నిర్వహించే ప్రతి ఒక్కరూ దదీచి మహర్షి యొక్క స్వరూపమే. వేద పురాణ ఇతిహాసాలంటే అవేవో మతపరమైనటువంటి గ్రంథాలు అనుకోవడం మూర్ఖత్వం. ఇది ఈ దేశ చరిత్ర. ఇది పరంవీర చక్ర యొక్క వైదిక చరిత్ర. అండ్ యాజ్ ఆల్వేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.